అన్వేష్ మరొకసారి నోటికొచ్చినట్లుగా వాగుతున్నాడు. గరికపాటి చాగంటి గురించి మాట్లాడుతున్నాడు అన్వేష్. గరికపాటిపై యుద్ధం ప్రకటిస్తున్నానంటూ మరొక వీడియో రిలీజ్ చేశాడు. గరికపాటి నేను చెప్పలేకపోతున్నాను, బట్ అతను చెప్పిన మాటలు అసలు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అంటూ అన్వేష్ మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడడం ఏంటి, ముసలివాడి వై ఉండి నిగ్రహంగా ఉండాలి కదా అంటూ ఆ మాటలు అతను మాట్లాడుతున్నాడు. చాగంటి తన గురువు అట. చాగంటి ప్రవచనాల్లో కూడా తప్పులు దొర్లుతున్నాయంటూ మాట్లాడుతున్నాడు. తనని ఎవరు ఏం చేయలేరని, ప్రళయం రాబోతుంది జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నాడు. నాకు తెలిసి అన్వేష్కు పిచ్చెక్కింది, అంటే మతి స్థిమితం కోల్పోయాడు, బ్యాలెన్స్ పోయింది, అందుకే మాట్లాడుతున్నాడు. నేను బ్రతుకున్నన్ని రోజులే మంచి ధర్మం 4 పాదాల మీద ఉంటుంది, నేను పోతే ఇక ప్రళయం వచ్చేస్తుందంటూ మాట్లాడుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో నేను వెళ్ళి మహిళల స్వేచ్ఛ గురించి నేను ఫైట్ చేశానని మాట్లాడుతున్నాడు. ఇతనేం ఫైట్ చేశాడు? ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు వెళ్ళాడు? సరే వెళ్ళుండొచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో ఎవరితో ఫైట్ చేశాడు? తాలిబాన్స్తో ఫైట్ చేశాడా? AK-47 పెట్టి ఎటు నుంచి ఎటు కాలుస్తారో వాళ్ళకే తెలియదు అక్కడికి వెళ్ళి నిజంగా అలా మాట్లాడితే. సో ఆఫ్ఘనిస్తాన్లో నేను మహిళల గురించి మాట్లాడానని చెప్పేసి అక్కడ ఫైట్ చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు. మరొకసారి చాగంటి గారి గురించి మాట్లాడుతున్నారు, మరొకసారి గరికపాటి గారి గురించి మాట్లాడుతున్నారు. చాగంటి గారి ఇంటికి వెళ్తాను, నేను భోజనం చేస్తాను, ఆయనకి వయసు అయిపోయింది, గరికపాటి గారికి వయసు అయిపోయింది, ముసలోడైపోయాడు, కాస్త జాగ్రత్తగా ఉండాలి, నిగ్రహంగా ఉండాలి కదా అని చెప్పేసి మరొకసారి నోటికొచ్చినట్లుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. తానే ఉద్ధరిస్తాడంట, భారతదేశంలో ఉన్నటువంటి మహిళల్ని ఉద్ధరించడానికే పుట్టాడంట, ఉద్ధరిస్తానంటూ కూడా చెప్తున్నాడు. ఇంతవరకు నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. సో అనవసరంగా ఇది ఎలా చూడాలి మనం? కావాలని గెలుకుతున్నాడా? ఇప్పటికే గరికపాటి గారిని ఉద్దేశించి మాట్లాడితేనే చాలామంది మనోభావాలు దెబ్బతిని, చాలామంది బాధపడి కేసుల వరకు వెళ్ళింది. ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు ట్రై చేస్తున్నారు అతన్ని పట్టుకురావడానికి. ఈలోగా మళ్ళీ ఇప్పుడు చాగంటి గారి గురించి మాట్లాడుతున్నారు. చాగంటి గారి గురించి మాట్లాడుతూ ఇక నోటికొచ్చినట్లు మాట్లాడడం. భారతదేశంలో ఉన్న మహిళలను ఆయన ఉద్ధరిస్తాడంట, భారతదేశం మీద ఇంకా రైట్స్ ఉన్నాయట, అతను చనిపోతే ప్రళయం వస్తుందట, అతను బ్రతుకున్నన్ని రోజులే ధర్మం నిలబడుతుందట. నాకు తెలిసి ఖచ్చితంగా మెంటల్ వచ్చింది అతనికి. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావడం లేదు. నోటుకొచ్చింది ఏదో ఒక మాట్లాడి ఏదో ఒక వీడియో పెట్టాలి, వ్యూస్ రావాలి, అదే, అంతకుమించి ఏం లేదు. ఇలాంటి పాపం ప్రముఖుల్ని గెలికి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని అనగూడని మాటలు అని తిట్టుకుంటూ అయినా నన్ను చూస్తే చాలులే, నాకు ఆ డబ్బులు ఆ పాపపు సొమ్ము అయినా చాలు నాకు అని సాటిస్ఫై అవుతున్నాడేమో. అంటే గొప్ప గొప్ప వాళ్ళని తిట్టి ఆయన అభిమానులు మా వాళ్ళని తిడతారా, మా గురువులను తిడతారా అని చెప్పేసి చూస్తారు కదా, ఏమన్నాడా ఏంటా అని చెప్పేసి. అలాగైనా వ్యూస్ వస్తాయి కదా, అలాగైనా రన్ టైం ఉంటుంది కదా. ఆ డబ్బుల కోసం ఒక రకంగా చెప్పాలంటే పాపపు డబ్బులు అవి. గురువుల్ని, దైవాల్ని, మతాన్ని, హిందూ మతాన్ని, మన దేవీ దేవతల్ని ఇష్టం వచ్చినట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడి, అన్నం తినేవాళ్ళు మాట్లాడకుండా మాటలన్నీ మాట్లాడి ఆ వ్యూస్ ద్వారా వాటిని కూడా చూసి నాకు డబ్బులు వస్తాయి కదా అంటున్నాడంటే అవి పాపపు డబ్బులు కాదా? అంతకంటే దరిద్రం ఇంకేదైనా ఉంటుందా? అనకూడదు ఈ మాట, నేను ఇలాంటి కొన్ని పదాలు ఉపయోగించకూడదు, కానీ తప్పట్లేదు. ఖచ్చితంగా హీస్ గాన్ మ్యాడ్, అతనికి పిచ్చెక్కింది. వీలైనంత త్వరగా ఏదో ఒక పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయడం బెటర్. మరొక మాట కూడా అతను చెప్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఫోన్లు ఉండవట, వాళ్ళ మదర్కి ఫాదర్కి ఫోన్ వాడకూడదు అని చెప్పి తన మీద ఒట్టేయించుకున్నాడట. ప్రొహిబిటెడ్ అంట ఆ ఫోన్లన్నీ. ఎందుకు? కారణం ఏంటి? ఏమో ఒట్టేయించుకున్నాను, నా మీద ఒట్టేశారు కాబట్టి వాళ్ళు వాడరు అంటున్నాడు. ఎందుకంటే ఇతను చేసే దరిద్రపు పనులన్నీ చూడకుండా ఉండడం కోసం. ఇతను వెళ్ళి అక్కడ ఆటగాడిని అని చెప్పుకుంటూ అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు కదా, రోజుకొక అమ్మాయితో. అలాంటి దరిద్రపు పనులు చూడకుండా ఉండడం కోసం ఒట్టేయించుకుంది. లేదంటే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే అవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేరనా ఒట్టేయించుకుంది? లేదంటే పచ్చి బూతులు మాట్లాడుతూ వేరే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ మదర్స్ని, వాళ్ళ డాటర్స్ని, వాళ్ళ సిస్టర్స్ని ఇక అనకూడని మాటలు అంటుంటే, మనిషి అనేవాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటే ఏదో ఒక కారణం, సోకాల్డ్ బెట్టింగ్ యాప్స్ అని చూపించుకొని ఏదో చూపించుకొని అవి ప్రమోట్ చేశారన్న కారణంతో వాళ్ళని ఏదన్నా కొంచెం గట్టిగా మందలించడం వరకు ఓకే, కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ తల్లి గురించి, చెల్లి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే దరిద్రమైన మాటలు. ఇంతేనా మేము నిన్ను పెంచింది ఇంతేనా,
ఇదేనా నీకున్న సంస్కారం అని చెప్పి ఎక్కడ వాళ్ళు బాధపడతారో అని చెప్పేసి ఆ వీడియో చూడనివ్వకుండా ఆ ఫోన్లు వాడకుండా చేసావా? ఇంతే కదా. ఓవరాల్గా నువ్వు చేసే పనికి మాలిన పనులు చూడకుండా ఫోన్లు లేకుండా చేశాడు. మరి ఇక్కడేది ఉద్ధరించడానికి? ఇదేనా ఉద్ధరించేది? కన్న తల్లిదండ్రులకి ఒక ఫోన్ వాడే అవకాశం ఉండదు. పాపం వాళ్ళకి ఏదో కాలక్షేపం ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా అర్జెన్సీ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. మరి వాళ్ళకి ఫోన్ వాడే హక్కు లేదట, కానీ ప్రపంచాన్ని ఇతను ఉద్ధరిస్తాడట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్కి ఫోన్ వాడే హక్కు లేదు, ఎలాంటి స్వేచ్ఛ లేదు, కానీ ప్రపంచాన్ని ఇతను ఉద్ధరిస్తాడట. గొప్ప గొప్ప గురువుల గురించి, హిందూ ధర్మం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఇతను పోతే ఇక ప్రళయం వచ్చేస్తుందట. ధర్మం 4 పాదాల మీద ఇతను బ్రతుకున్న వరకే ఉంటుందట. ఖచ్చితంగా ఈజ్ గాన్ మ్యాడ్. పిచ్చి పట్టింది ఇతనికి. ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. సో అనవసరంగా నిన్న మొన్నటి వరకు కేవలం అసలు ఆ నోటితో చాగంటి గారి పేరు మాట్లాడడమే ఒక పాపం. ఆయన ఎలాంటి మచ్చ లేని మనిషి చాగంటి గారు. అలాంటి వాళ్ళ పేరు నీలాంటి వ్యక్తుల నోట్లోంచి రావడమే ఒక పాపం. ఖచ్చితంగా కల్మషం అవుతుంది. మేబీ నువ్వు ప్రక్షాళన అవుతావేమో గొప్ప గొప్పల పేర్లు మాట్లాడడం వల్ల, కానీ అలాంటి పేర్లు మాట్లాడకపోవడమే మంచిది. బాధేస్తుంది నీలాంటి వాళ్ళ నోట్లోంచి వినాలంటే. చాలామందికి హిందూ ధర్మం గురించి చాలామంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాగంటిపై అన్వేష్ వ్యాఖ్యలు కరెక్టేనా అంటే చాలా తప్పు అంటూ 90% మంది చెప్తున్నారు. కరెక్ట్ అని కొంతమంది చెప్తున్నారు. అతని ఫేక్ ఐడీస్ ద్వారా, ఫేక్ పేజెస్ ద్వారా కొంతమంది మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్, ట్రై టు కాల్ మీ. మీరు నాతో మాట్లాడవచ్చు, కాల్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. మరొకసారి ఇక అయిపోయిందిలే, ఇంత పెద్ద ఎత్తున అతని మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇంతమంది ఫాలోవర్స్, చాగంటి గారి ఫాలోవర్స్ అయినా, గరికపాటి గారి ఫాలోవర్స్ అయినా, హిందువులైనా సరే ఇంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే కనీసం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాడులే అని చెప్పేసి అనుకుంటే లేదు, ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇంకా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి నువ్వు ఉద్ధరించేదేంటి? అక్కడికి వెళ్ళి చూడు ఒకసారి, అక్కడ మహిళల గురించి ఒకసారి ఒక మాట మాట్లాడి చూడు, నీకు అర్థమవుతుంది. బుల్లెట్ ఎట్నుంచి వెళ్తుందో, ఎట్నుంచి బయటకు వస్తుందో నీకే తెలియదు. చివరికి అంత దారుణంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. అక్కడికి వెళ్ళి ఉద్ధరిస్తాడంట. సో కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. ఏఐ 3D వర్క్ కామెంట్ చేస్తున్నారు. మరొక కాల్ ముందు మనం కాలర్స్తో మాట్లాడదాం. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, కామెంట్స్ చదవబోతున్నాను. బట్ బిఫోర్ దట్ కాలర్స్తో కూడా నేను మాట్లాడతాను, ఇంటరాక్ట్ అవుతాను. సుధాకర్ జాయిన్ అవుతున్నారు ఒంగోలు నుంచి. సుధాకర్ గారు నమస్తే. నమస్తే సార్. సుధాకర్ గారు నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, తర్వాత గరకపాటి గారు 2 కళ్ళండి మన రాష్ట్రాలకి, తెలుసా? అంటే అలాంటి లోకజ్ఞానులు ఇప్పుడు మనకు సాక్షాత్తు భగవంతుడు సమానం. వీళ్ళని తిట్టడం మహాపాపం అండి. తర్వాత ఆ మనిషిని, అన్వేషణని ఇన్ని రోజుల నుంచి ఇంత జరుగుతున్నా కూడా మన డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే అంత అగ్రెసివ్ గా ఉండట్లేదు అంటారా అతని విషయంలో డిపార్ట్మెంట్? ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు ఇంత జరుగుతుంది, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు, ఇన్ని రకాలుగా ఇప్పుడు సీతమ్మ వారిని, ద్రౌపదిని, ఇది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు అసలు మన సాంప్రదాయం, సంస్కృతి ఇన్ని రకాలుగా మాట్లాడి ఇట్లా ఉంటున్నాడంటే అది కరెక్ట్ కాదండి. అది అసలు వెయిట్ చేయడం అనేది అనవసరం. నాకు తెలిసి ఎంత ఫాస్ట్ గా అంత రియాక్ట్ అయితే అంత మంచిది అనుకుంటున్నాను నేను. ఏం చర్యలు తీసుకోవాలంటారు? అన్ని సాక్షాత్తు సరస్వతి పుత్రులండి చాగంటి గారు. వీళ్ళు అసలు వీళ్ళని అనడం ఎలా అనిపించింది మనిషికి చెప్పండి? అది కరెక్ట్ కాదండి. తర్వాత ఆ మనిషి అక్కడుండి అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అన్వేష్ గారు ఇట్లా మన ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ఇక్కడ డబ్బులు సంపాదిస్తూ రీల్స్ మీద, అక్కడ నుంచి ఆ పిచ్చి కూతలు కరెక్ట్ కాదండి. అది ఏ మాత్రం కరెక్ట్ కాదు. దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఒకటి అంటున్నానండి, ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటే 24 గంటలు వస్తారండి నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలంటారు ఈ విషయంలో? మరి అంతే కదా సార్. ఇప్పుడు సనాతన ధర్మం కాపాడుతా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇది సనాతన ధర్మం గురించే కదా మనం మాట్లాడేది.
అదే కదా సార్, ఇప్పుడు నేను ఎవరిని పరచట్లేదు, ఎవరిని తక్కువగా మాట్లాడట్లేదు. ఎందుకంటే మరి దీన్ని కూడా ఇష్యూ అవుతుందేమో కానీ ఇప్పుడు సనాతన ధర్మం గురించి కదా మన పవన్ కళ్యాణ్ గారు పోరాడేది, అవునా కదా? మరి అప్పుడు ఇది కూడా సనాతన ధర్మే కదా, మన సాంప్రదాయం, మన పరువు, మన ప్రతిష్ట. మరి ఇది కూడా అదే కదా సార్. ఇప్పుడు ఆయన సాక్షాత్తు సీతమ్మ తల్లిని అన్నాడు, అనుమానించాడంటే ఇంకేమైనా ఉందా సార్? మనం ఇంకా దీని గురించి 4-5 రోజుల నుంచి దీన్ని న్యూస్ ని హైలైట్ చేస్తున్నాం తప్ప యాక్షన్ ఏది, రియాక్షన్ ఏది? అదే అధికారులు కూడా కదలిక రావాలనే మా నేను అనేది అదే, సనాతన ధర్మం అనేది ఎక్కడుంది? ఇప్పుడు ఇన్ని రకాలుగా జరుగుతుంది, పట్టించుకోవాలి కదా. యా సార్, ఓకే. సుధాకర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నారు, సమయం ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సృష్టి జాయిన్ అవుతున్నారు, మరో కాలర్. సృష్టి గారు నమస్తే. సృష్టి గారు, యా లైన్ కట్ అయినట్లుంది. కాలర్స్ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. సనాతన ధర్మం గురించి పాటుపడే వాళ్ళు, నిజంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పాటుపడే వ్యక్తి అయితే, లీడరే అయితే, మరి మన ధర్మాన్ని గురించి, మన సీతమ్మ తల్లి గురించి, లేదంటే మన తెలుగు రాష్ట్రాలకి 2 కళ్ళైనటువంటి చాగంటి, గరికపాటి లాంటి వాళ్ళ గురించి ఇలా నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్న వ్యక్తిని ఎలా ఉపేక్షిస్తున్నారు, ఇంకా వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు అంటున్నారు. అండ్ మరొక విషయం కూడా చర్చిస్తున్నారు. గతంలో బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేసినప్పుడు అధికారులందరూ మాట్లాడారు కదా అతనితో. అధికారులందరూ వీడియో కాల్స్లో మాట్లాడి చాలా గొప్ప పని చేస్తున్నట్లుగా పొగిడారు కదా. మరి ఇప్పుడు ఇంత పనికి మాలిన మాటలు ఇతను మాట్లాడుతుంటే, ఇంతమంది మనోభావాలను దెబ్బతీస్తుంటే అధికారుల నుంచి మరి రెస్పాన్స్ ఏమైనా ఉందా? అప్పుడు నెత్తిన పెట్టుకున్న అధికారులు ఇప్పుడు ఎందుకని పట్టించుకోవడం లేదు? అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండేలా మాట్లాడితే ప్రమోట్ చేస్తారు, లేదంటే పట్టించుకోరా? ఎవరు ఎంత బాధపడుతున్నా పట్టించుకోరా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ గరికపాటి గారి గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. ఇక నేను చెప్పడానికి కష్టంగా ఉంది ఆ మాటలు. కొన్ని కారణాల వల్ల నేను ఆ వీడియోలు ప్లే చేయలేకపోతున్నాను. మాధవి ఉన్నారు, మరో కాలర్. మాధవి ఫ్రమ్ కదిరి. మాధవి గారు నమస్తే. నేను మీ లైవ్ షో చూస్తుంటాను సార్ డైలీ. ఈ అన్వేష్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళ వల్ల మన దేశానికే ప్రాబ్లం వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మన దేశంలో ఉండి, మన దేశంలో పుట్టి, మన దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని మాత్రం సహించలేకపోతున్నారండి ప్రతి ఒక్కరూ కూడా. అలా చేయడం చాలా తప్పండి. మనము మన తల్లిని అవమానించుకున్నట్టే కదండి ఇలా చేస్తే. ఈ రోజు ఇలాంటి వాళ్ళని వదిలేస్తే రేపు ఇంకొకరు కూడా మన దేశం మీద కామెంట్ చేయరని డౌట్ వస్తుందండి. ఇంక ఇలాంటి వాళ్ళు ఎంతమంది తయారవుతారో ఇతను వదిలేస్తే ఖచ్చితంగా ఇతను శిక్షించాలని నేను కోరుకుంటాను. ఏ శిక్ష వేయాలంటారు? తను కఠినంగానే శిక్ష ఉండాలంటే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మళ్ళీ ఇలాంటి కామెంట్ మన భారతదేశం మీద మొత్తం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలా మన ఇండియాకి రప్పించి, అప్పుడు ఇంకొకరు భయపడతారని నేను అనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మాధవి గారు. కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇలాంటి వాళ్ళు మరింత మంది తయారవుతారు. ఇలాగే మ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా చాలామంది తయారవుతారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. హీఈస్ గాన్ మ్యాడ్ ఖచ్చితంగా. ఇంతవరకు అయితే క్లియర్. పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు, రక్తపు కూడు తినడానికి సిద్ధం అవుతున్నాడు కాదు, ఎప్పటి నుంచో అదే తింటున్నాడు, పాపపు తిండే తింటున్నాడు. బెట్టింగ్ యాప్ల గురించి కూడా ఒకసారి మీరు చూడండి. బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయొద్దని చెప్పడం మంచి విషయమే, కానీ ప్రమోట్ చేస్తున్న వాళ్ళ తల్లి, చెల్లి, కుటుంబం గురించి పచ్చిగా, దారుణంగా బూతులు తిడుతూ మాట్లాడాడంటే కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవరైనా చేసే పనేనా అది? కేవలం తనకి బెనిఫిట్ అవడం కోసం ఆ టాపిక్ని వాడుకున్నాడు. అప్పుడు అందరూ అనుకున్నారు, అమ్మో బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతున్నాడు, చాలా మంచి పని చేస్తున్నాడు అని చెప్పేసి. లేదు, ఖచ్చితంగా అది అతని ఉద్దేశం అది కాదు. కేవలం అలా మాట్లాడి అలాంటి టాపిక్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఫాలోవర్స్ను పెంచుకోవడం మాత్రమే ఉద్దేశం తప్ప నిజంగా మన దేశానికి ఏదో చేయడం అనేది అతని ఉద్దేశం కాదు. అలా చేసేవాడైతే, ఆ మాత్రం సంస్కారం ఉన్న వ్యక్తి అయితే, అలాంటి కన్సర్న్ ఉన్న వ్యక్తి అయితే అంత దారుణంగా మాట్లాడు వాళ్ళ కుటుంబాల గురించి. వాళ్ళ కుటుంబాలు కాదా? వాళ్ళకి మాత్రం బాధ ఉండదా? బెట్టింగ్ యాప్లు చేశారు, తప్పు చేశారు అనుకుందాం, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. కానీ ఇదేనా మాట్లాడేది? ఇంకా సినిమా క్రిటిక్స్ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు. సినిమా క్రిటిక్స్ గురించి అనరాని బూతులు మాట్లాడాడే.
ఏం వాళ్ళ మన పౌరులు కాదా వాళ్ళు మాత్రం? ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, అంతే తప్పితే బయట దేశంలో కూర్చొని భారతదేశం వేస్ట్ అని చెప్పి, భారతీయులు వేస్ట్ అని చెప్పి, తెలుగు వాళ్ళు వేస్ట్ అని చెప్పి, ఇంకొక హీరోకి అభిమానులుగా ఉండేవాళ్ళు పనికిమాలిన వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నటువంటి గురువులను అవమానిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను అవమానిస్తూ, కేవలం భారతదేశంలో రేపులు మాత్రమే జరుగుతున్నాయని మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను అవమానిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మహిళల గురించి, ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి గొప్పవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ, ఏది గొప్పతనం ఇక్కడ? ఎందుకు ఇన్ని రోజులు మనం గ్రహించలేకపోయాం? ఇది మన తప్పు ఖచ్చితంగా. అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించడం మన తప్పు. ఇన్ని రోజులు గ్రహించలేకపోవడం మన తప్పు. ఏవో చిన్నవి మాట్లాడుకుంటున్నాడులే అని చెప్పేసి, అతను బూతులు మాట్లాడినా, ఆటగాడిని అని చెప్పి అదని ఇదని అమ్మాయిల గురించి మాట్లాడినా, లేదంటే ఇలా కుటుంబ సభ్యుల గురించి, ఇతర కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినా నోటుకొచ్చినట్లు చాలామంది పట్టించుకోలే, ఏదో వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడతారులే అని. బట్ అలా వదిలేస్తే చివరికి ఎక్కడి వరకు ఎక్కాడు? మన దేశం గురించే మాట్లాడే స్థాయికి, మన ధర్మం గురించి మాట్లాడే స్థాయికి, మన గురువుల గురించి మాట్లాడే స్థాయికి, మన సమాజంలో ఉన్న గొప్ప వాళ్ళ గురించి మాట్లాడే స్థాయికి వెళ్తాడా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.